నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అసెంబ్లీ స్థానాలు 175 కాదు, 263. ఫుల్ జోష్‌లో కూటమి, డైలమాలో వైసీపీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలు 175 కదా, ఎవరిని అడిగినా అదే చెప్తారు కదా. గతంలో వైసీపీ వాళ్ళంతా వై నాట్ 175 అనే నినాదాన్ని కూడా తెర మీదకి అందుకే తీసుకొచ్చారు కదా అని మీకు అనిపించవచ్చు. యెస్. కానీ ఈసారి నుంచి 175 కాదు, 263 స్థానాలకి వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఎందుకని అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. మరి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది అనని చెప్పారు, బానే ఉంది అంతవరకు. మరి కూటమి జోష్ ఏంటి? వైసీపీ ఎందుకు డల్‌గా ఉంది అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో అది అధికార పార్టీకి బాగా ప్లస్ అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్లస్ అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మైనస్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే 2009 ఎన్నికలకి ముందు ఇలాగే నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది. ఆనాడు ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో, ఏ నియోజకవర్గాల్ని ఎలా విభజన చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందో చూసుకొని విభజన చేశారు. దాని ప్రకారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్ని రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా మార్చేశారు. అవి తెలుగుదేశానికి బాగా పట్టున్న నియోజకవర్గాల్ని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసి రిజర్వ్డ్ స్థానాల్లో పెట్టేశారు. అప్పుడేమవుతుంది? తెలుగుదేశానికి అక్కడ పట్టు పోతుంది కదా. సో కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ అయింది. టీడీపీకి అసలు కొన్ని నియోజకవర్గాల్ని ఆ తరువాత నుంచి గెలుచుకోవటం చాలా 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 కష్టతరమైన పని అయిపోయింది. ఎందుకని అంటే నియోజకవర్గాల్లోని మండలాలను తీసుకువెళ్ళి, ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన మండలాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువెళ్ళి అవతల నియోజకవర్గంలోకి కలిపేశారు. అప్పుడు ఇక్కడ పోటీ చాలా కష్టమైపోతుంది కదా తెలుగుదేశం పార్టీకి. ఉన్న బలమంతా కూడా మరో నియోజకవర్గంలోకి, కాంగ్రెస్ పార్టీకి బలం ఉండే నియోజకవర్గంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ చాలా టఫ్ ఫైట్ అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు జరపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేంద్రానికి కూడా. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా ఇప్పుడు జరపాల్సింది కాదు. 2021లోనే జరగాలట. అసలు తెలుగు రాష్ట్రాలు 2 కూడా వేరుపడ్డాయి కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఎప్పుడైతే ఈ విభజన జరిగిందో, విభజన హామీల్లోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనే పదం కూడా ఉంది. ఆ విభజన చేసే టైంలోనే ఈ నియోజకవర్గాలు కూడా పెంచాలి అని చెప్పేసి ఒక హామీగా కూడా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. సో ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది కాబట్టి ఇది కూటమికి 2 విధాలుగా ప్లస్ అవ్వబోతుంది. ఏ 2 విధాలుగా ప్లస్ అవ్వబోతుంది? వైసీపీ ఎందుకు డైలమాలో ఉంది అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరగబోతుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి, దేశంలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లోక్సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మంగళవారం జరిగే, అంటే ఇవాళ జరిగే సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఈ బిల్లు గురించి ప్రభుత్వం ప్రస్తావించవచ్చని సమాచారం కూడా అందుతోంది. కాగా ఈ బిల్లుల ఆమోదం కోసం శని, ఆదివారాలు కూడా పార్లమెంటు సమావేశాలు జరిపించాలని, అవసరమైతే సమావేశాలను ఏప్రిల్ 2 నుంచి మరో వారం వరకు పొడిగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పెంపుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అనేది ఒకసారి మనం చూస్తే కనుక, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి పథకాలు, అంటే కొన్ని నియమాలు అమల్లో ఉన్నాయి. కాబట్టి ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, 3 వద్దే వద్దు అని చెప్పేసి గతంలో నినాదాలు కూడా మనం ఎక్కువగా రోడ్ల మీద, గోడల మీద అలాగ చూస్తా ఉండేవాళ్ళం. మరి దాని ప్రకారం జనాభాని తగ్గించుకుంటూ వచ్చాయి కదా. అప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లోనే పునర్విభజన ఎక్కువ జరుగుతుంది నియోజకవర్గాలకి.
అప్పుడు చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంటే నియోజకవర్గాల పునర్విభజన కూడా తక్కువ జరుగుతుంది. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకి లాభం అవుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నాయకులు జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ వస్తున్నారన్నమాట. సో ఇక చూసుకుంటే గనక ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50% అదనంగా నియోజకవర్గాలు చేరే అవకాశాలున్నాయి. ఫలితంగా లోక్సభ సభ్యుల సంఖ్య 816కు చేరే అవకాశం ఉంది. 816 సీట్లయితే అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో లోక్సభ సీట్లు 25 లేదా 26కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 178కి లేదా 179కి పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉండగా అవి 37 లేదా 38కి పెరుగుతాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 262 లేదా 263కు పెరగొచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై తెలుగుదేశం, బిజు జనతాదళ్, వైసీపీ, శివసేన, మజ్లిస్ తదితర పార్టీలతో చర్చలు కూడా జరిపేశారట. సో ఇది ప్రస్తుతం జనాభా లెక్కల గురించి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏపీలో కూటమిగా ఉన్నాయి. ఈ కూటమికి 2 విధాల లాభం అని చెప్పేసి కూడా నేను ఇందాక అన్నాను. 2 విధాల లాభం ఎలా అవుతుంది అనేది కనుక చూసుకుంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 సీట్లకే పరిమితమైంది. 21 సీట్లే తీసుకున్నప్పటికీ కూడా 21 గట్టిగా పోటీ చేసి గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీ నాయకులు అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసిన స్థానాల్లో బాగానే గెలుపొందింది, ఎక్కువ స్థానాలే గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని స్థానాలు పోటీ చేసింది. అయితే ఈసారి కూడా జనసేన పార్టీ 21 స్థానాలకే పరిమితం అయిపోతుందా అంటే కాదు. అప్పుడు 175 స్థానాలే ఉన్నాయి అనుకుందాం. 2029 ఎన్నికలకి కూడా 175 స్థానాలే ఉంటే 21 స్థానాలకే జనసేన పరిమితం కాదు కదా, 40 50 అడుగుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి త్యాగాలు చేయాల్సిన వాళ్ళు ఎక్కువ అవుతారు. మాకు సీట్లు ఇవ్వరా అని చెప్పేసి ఆ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ మీద అలగనువచ్చు, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోనవచ్చు. లేదా ఒకవేళ అలిగిన తెలుగుదేశం పార్టీలోనే ఉన్న ఎన్నికలకి సపోర్ట్ చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆ అవకాశం లేకుండా, అలాగే వాళ్ళు అలిగే వీలు కూడా లేకుండా, అలిగే పని కూడా లేకుండా వీళ్ళకే ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి, అలాగే జనసేన పార్టీ నుంచి కొత్తగా ఇంకొంతమందికి అవకాశం కల్పించే విధంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఉపయోగపడుతుంది. 262 లేదా 63 సీట్లకు వెళుతుంది అని అంటే జనసేన పార్టీ వాళ్ళకి పెంచుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఇది కూటమికి ఒక రకంగా ప్లస్ అయ్యే అంశం. రెండో రకంగా ప్లస్ అయ్యే అంశం ఏంటి అని అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, అధికార పార్టీకి ఇది ఎప్పుడూ ప్లస్సే. గతంలో రాజశేఖర్ రెడ్డి తనకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసుకుని కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చారు. మరి ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఏ నియోజకవర్గాల్లో పునర్విభజన ఎలా చేస్తే టీడీపీ, జనసేన పార్టీల జెండాలు ఎక్కువ కాలం పాటు రెపరెపలాడుతూ ఉంటాయి అనేది చూసుకొని మరి విభజన చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది కాబట్టి. అందుకని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డట్టే. వాళ్ళకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసుకున్నా, వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా నియోజకవర్గాల పునర్విభజన చేశారు అని చెప్పేసి గగ్గోలు పెట్టినా జనం పట్టించుకోరు. గతంలో మరి మీ తండ్రి ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అయితే అసలు మీ తండ్రి కూడా చేసింది తప్పే కదా అని చెప్పేసి ప్రశ్నిస్తారు. సో కాబట్టి డైలమాలో అంటే కక్కలేక మింగలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా వైసీపీ వ్యవహారం తయారైంది. ఇప్పటి వరకు 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది 2024 ఎన్నికల్లో. మరి 2029 ఎన్నికల్లో అనుకూలంగా, కూటమికి అనుకూలంగా కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతే వైసీపీ మళ్ళా ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోవటం చాలా కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.